హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పర్వతాలలో హిమాలయాలు ఎంత గొప్పవో అదేవిధంగా సాధువులలో సాయి ఉత్తముడు. సాయి ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు. మీరు ఒకసారి వారి ఆశ్రయంలో ఉంటే చాలు, అప్పుడు వారు మీ చుట్టూ ఉంటారు. ఇది సత్యం. సాయిబాబా వారు హిందువులా లేక ముస్లిమా? అతను కబీర్, నామ్దేవ్, పాండురంగ్, దత్తాత్రేయుడు మరియు అక్కల్కోట్ మహారాజ్ మొదలైన వారి అవతారం. ఆయన శివుని భాగమని కొందరు, ఈ ప్రజలలో ఏకేశ్వరోపాసనపై విశ్వాసం కలిగించడమే సాయిబాబా లక్ష్యం. సాయిబాబా 1838 సెప్టెంబర్ 27న అప్పటి ఆంధ్రప్రదేశ్లోని పత్రి గ్రామంలో జన్మించారని నమ్ముతున్నారు. సాయి జన్మస్థలమైన పత్రిలో ఒక ఆలయం నిర్మించబడింది. ఇది బాబా నివాసం. సాయి తండ్రి పేరు గోవింద్ భావ్ మరియు తల్లి పేరు దేవకి అమ్మ. కొందరు అతని తండ్రి పేరు గంగాభావ్ అని మరియు తల్లి పేరు దేవగిరి అమ్మ అని చెబుతారు. అతను యజుర్వేది బ్రాహ్మణుడు, కశ్యప్ గోత్రానికి చెందినవాడు. దేవకిగిరికి 5 కుమారులు. మొదటి కుమారుడు రఘుపత్ భూసరి, రెండవవాడు దాదా భూసరి, మూడవవాడు హరిబాబు భూసరి, నాలుగవవాడు అంబదాస్ భూసరి మరియు 5వవాడు బల్వంత్ భూసరి. సాయిబాబా గంగాభావ్ మరియు దేవకీ దంపతుల 3వ కుమారుడు. సాయిబాబా కుటుంబం హనుమాన్ భక్తులు. ఆయన వారి కులదైవం. సాయిబాబా విద్యాభ్యాసం ఇంటి నుండే ప్రారంభమైంది. వేదబ్రాహ్మణుడైన తండ్రి సమక్షంలో సాయి వేదాలు పురాణాలు చిన్నతనంలోనే చదివడం రాయడం మొదలుపెట్టాడు. 7 నుండి 8 సంవత్సరాల వయసులో సాయిని అతని తండ్రి పత్రి యొక్క గురుకులంలో చేర్చారు. తద్వారా అతను ఆచారాలు నేర్చుకుని కొంత జీవనోపాధి పొందాడు. అతను తన గురుకులంలోని గురువు వద్ద గ్రంథాలను అధ్యయనం చేసేవాడు. సాయి ఆ గురుకులాన్ని విడిచిపెట్టాడు. అతను 8 సంవత్సరాల వయసులో సంస్కృతంతో పాటు 4 వేదాలు మరియు 18 పురాణాలను అధ్యయనం చేశాడు. సాయి నివసించిన ప్రాంతం హైదరాబాద్ నిజాం షాహీలో భాగం. ముస్లింల సాయుధ సంస్థ అక్కడి హిందువులను మతమార్పిడికై బలవంతం చేసేవారు. అనేక రకాల అఘాయిత్యాలకు పాల్పడేవారు. అతని ఇంటికి సమీపంలో చాంద్మియా మరియు అతని భార్య చాంద్బీలకు పిల్లలు లేరు. హరిబాబు వారి ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. చాంద్బీ హరిబాబును తన కొడుకుగా భావించారు. రజాకర్ల దౌర్జన్యాలు పెరిగిపోవడంతో అతని తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో పడవ మునిగి తండ్రి మరణించాడు. ఎవరి ప్రయత్నాల వల్ల ఈ కుటుంబం రక్షించబడిందో ఆ ఫకీరు పేరు వలీ ఫకీర్. వలీ ఫకీర్ దేవగిరిని ఒప్పించి హరిబాబును తనతో తీసుకెళ్లాడు. అప్పుడు బాబాకు 8 సంవత్సరాల వయస్సు. ఒకరోజు ఖ్వాజా షంషుద్దీన్ ఘాజీ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ రోషాన్ షా ఫకీర్ అనే సూఫీ ఫకీర్ వచ్చాడు. రోషాన్ షా సాయిలో ఆధ్యాత్మికతను చూసి అజ్మీర్కు తీసుకువచ్చాడు. అజ్మీర్ అక్కడ అనేక దేశీయ ఔషధాల గురించి సమాచారాన్ని పొందాడు. అతను ఖురాన్ కంఠస్థం చేశాడు. అతను కేవలం 12 నుండి 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తండ్రి గురువులు అందించిన వేదాంతి విద్యల వెలుగు కూడా ఆయన మనసులో వెలుగుతూనే ఉంది. అతను లోపల నుండి గట్టిగా వేదాంతి. అందుకే ఇతర ముస్లింలు ఇస్లాంను అంగీకరించమనగా తీవ్రంగా తిరస్కరించాడు. రోషాన్ షా గుండెపోటుతో మరణించాడు. సాయి మరోసారి అనాథ అయ్యాడు. బాబా నాథ్ శాఖ పట్ల మొగ్గు చూపేవారు. అతను నాథ్ శాఖ అధిపతిని కలుసుకొని రామజన్మభూమిని సందర్శించారు. అయోధ్యలో సాధువు అతనికి పటకారు అంటే సతక సమర్పించాడు. అప్పుడు నాథ్ సంత్ ప్రముఖ్ అతనికి గంధపు తిలకం పెట్టి ఎల్లప్పుడూ ధరించమని కోరాడు. బాబా తన జీవితాంతం తిలకం ధరించేవారు. అయోధ్య యాత్ర అనంతరం హరిబాబు ఒంటరిగా మిగిలారు. బీడ్ గ్రామంలో బాబాకి భిక్ష ఇవ్వడానికి ప్రజలు నిరాకరించినప్పుడు ఒక మార్వాడి ప్రేమ్చంద్ అతనికి సహాయం చేశాడు. బీడ్ తర్వాత బాబా తన తల్లి సోదరులు అక్కడ కనిపిస్తారని ఆశతో తన గ్రామానికి తిరిగి వచ్చాడు. కానీ అక్కడకు చేరుకున్న తర్వాత అక్కడ ఎవరూ లేరని తెలిసి పొరుగున ఉండే చాంద్బీని కలిశాడు. చాంద్బీ అతనికి కథ మొత్తం చెప్పాడు. హరిబాబును చూసి చాంద్బీ సంతోషించాడు. చాంద్బీ బాబాని సమీపంలోని సేలు గ్రామంలోని వెంకుసా ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అప్పటికి బాబా వయసు 18 ఏళ్ళు. వెంకుసా బాబా దైవిక శక్తులు కలిగిన దత్తశాఖ సంప్రదాయాన్ని అనుసరించే సాధువు. చాంద్బీ తన మనస్సులో వెంకుసాను ప్రార్థించగా ధ్యానంలో కూర్చొని ఒక్కసారిగా లేచి ఆశ్రమం తలుపు దగ్గరకు వచ్చాడు. బాబాని చూడగానే సంతోషంతో ఆలింగనం చేసుకుని తన శిష్యునిగా చేసుకున్నాడు. వెంకుసాకు తన హృదయంలో బాబా పట్ల ఉన్న ప్రేమ పెరిగింది. అతని మరణానికి ముందు తన శక్తులన్నిటినీ బాబాకు ఇవ్వడానికి ఒక అడవికి తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా కొందరు ముస్లింలు సాయిబాబాపై ఇటుకను విసరగా బాబాను రక్షించడానికి వెంకుసా ముందుకు రాగా అతని తలపై ఇటుక తగిలింది. వెంకుసా తల నుండి రక్తం రావడంతో బాబా వెంటనే రక్తాన్ని గుడ్డతో శుభ్రం చేశారు. వెంకుసా అదే గుడ్డను బాబా తలకి కట్టి ఈ కట్టు లోకం నుండి విముక్తి కోసం మరియు జ్ఞానం మరియు రక్షణ కోసమని చెప్పారు. ఆ గాయానికి కారణమైన ఇటుకను తీసుకొని తన సంచిలో ఉంచుకున్నాడు. బాబా తన జీవితాంతం ఈ ఇటుకను తన దిండుగా ఉంచుకున్నారు. ఆశ్రమానికి చేరుకున్నారు. వెంకుసా షిర్డీ వెళ్లారు. అక్కడ ఒక మసీదు సమీపంలోని వేప చెట్టు కింద ధ్యానం చేసే సమయంలోనే గురు రామదాసు జ్ఞాపకార్థం వేప చెట్టు దగ్గర రాయి కప్పి ఉంచిన దీపాన్ని వెలిగించాను అని వెంకుసాకు చెప్పాడు. ఆ సంభాషణ తర్వాత వెంకుసుడు బాబాకు పాలను 3 సార్లు తాపించాడు.
ఆ పాలు తాగిన తర్వాత బాబా అద్భుతంగా అష్టసిద్ధి శక్తిని పొంది దివ్యపురుషుడయ్యాడు. దీని తర్వాత వెంకుసుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. బాబా ఈ ఆశ్రమంలో సుమారు 8 సంవత్సరాలున్నారు. అంటే ఆ సమయంలో అతని వయస్సు 22 నుండి 23 సంవత్సరాలు. సాయిబాబా షిరిడి చేరుకున్నారు. అప్పుడు షిరిడీలో 450 కుటుంబాలుండేవి. అక్కడ బాబా మొదట ఖండోబా ఆలయాన్ని సందర్శించి ఆపై వెంకుసుడు చెప్పిన వేప చెట్టు వద్దకు చేరుకున్నాడు. వేప చెట్టు కింద ఒక వేదిక నిర్మించబడింది. అక్కడ బాబా కూర్చుని కొంతసేపు ధ్యానం చేసి గ్రామంలో భిక్షాటనకు బయలుదేరారు. గ్రామస్తులు అతనికి భిక్షలో చాలా ఆహారం ఇచ్చారు. అందుకు అంగీకరించిన తర్వాత తన వెంట ఉన్న కుక్కకు మిగిలిన ఆహారాన్ని తినిపించి మళ్ళీ వేప చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఇదే అతని దినచర్యగా మారింది. నిద్ర, మేల్కొని వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి భిక్షాటన చేయడానికి గ్రామానికి వెళ్ళడం. మీరు ఇక్కడ వేప చెట్టు కింద ఎందుకు నివసిస్తున్నారో అని కొందరు ఆసక్తిగా అడిగారు. దీనిపై బాబా నా గురువు ఇక్కడ ధ్యానం చేశారని, అందుకే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. కొందరు ఎగతాళి చేయగా బాబా ఏదైనా సందేహం ఉంటే ఈ స్థలంలో తవ్వండి అని అన్నారు. గ్రామస్తులు ఆ స్థలంలో తవ్వారు. అక్కడ ఒక రాయి దొరికింది. ఆ రాయిని తీయగానే 4 దీపాలు వెలుగుతూ కనిపించింది. ఈ సంఘటన తర్వాత బాబా పట్ల ప్రజల్లో భక్తిభావం పెరిగింది. దానిని మళ్లీ మూసివేయమని గ్రామస్తులను కోరారు. మహల్సాపతి, శ్యామ మరియు షిర్డీలోని ఇతర భక్తులు బాబా గురువుగారి సమాధి స్థలంగా భావించి ఈ ప్రదేశంలో నిత్యం దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ప్రముఖ గ్రామస్తులు మల్సాపతి మరియు శ్యామ బాబా అనుచరులుగా మారారు. అక్కడ బాయిజాబాయి అనే స్త్రీ బాబాకి రోజు భిక్ష పెట్టేది. కొన్ని కారణాల వల్ల బాబా భిక్షకు రాకపోతే ఆమె స్వయంగా వేప చెట్టు కిందకు వెళ్ళి ఆయనకు భిక్ష పెట్టేది. బాబా హిందువా లేదా ముస్లిమా అనే విషయంపై గ్రామంలోని హిందువులు మరియు ముస్లింల మధ్య ఒకప్పుడు చర్చ జరిగేది. 3 నెలల తర్వాత బాబా ఎవరికీ చెప్పకుండా షిరిడి నుంచి వెళ్ళిపోయారు. జనాలు అతని కోసం ఎంత వెతికినా దొరకలేదు. మరి సాయికి సాయి అని పేరు ఎలా వచ్చింది? 3 సంవత్సరాల తర్వాత చాంద్ పాషా పాటిల్తో కలిసి తన కోడలు పెళ్లికి ఎద్దుల బండిలో వరుడితో పాటు వచ్చాడు. ఈసారి బాబా మహల్సాపతి దగ్గర ఫకీరు వేషంలో వెళ్ళినప్పుడు అతను రండి సాయి అంటూ స్వాగతం పలికాడు. అప్పటి నుండి అతను షిర్డీలో సాయిబాబా అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. సాయి అంటే హరి మరియు బాబా అంటే భావ్. మల్సాపతి మరియు శ్యామ సాయిబాబాపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారు. అతని అద్భుతాలు మరియు పవిత్రత గురించి వారికి తెలుసు. అతను గ్రామ ప్రజల బాధలను విని వాటిని తొలగించేవాడు. ఎక్కడైనా ఒక అద్భుతం ద్వారా ప్రజల బాధలను తొలగించాల్సి వస్తే దాన్ని ఉపయోగించేవాడు. బాబా మళ్లీ షిరిడీలోని వేప చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఆ సమయంలో బాబా వేషధారణ ముస్లిం ఫకీర్ల మాదిరిగానే ఉంటుంది. కానీ అతను తన తలపై చందనం, తిలకం ధరించేవాడు. అప్పటికి గ్రామంలో అందరూ బాబాని ప్రేమించడం, అంగీకరించడం మొదలుపెట్టారు. బాబా శిథిలావస్థలో ఉన్న మసీదును తన నివాసంగా చేసుకున్నారు. ఆ ప్రదేశానికి ద్వారికామాయి అని పేరు పెట్టారు. గ్రామంలోని ముస్లింలు దీనిని హిందూ మసీదు అని పిలిచేవారు. అక్కడ ఉంటూనే బాబా భిక్షాటన కోసం గ్రామానికి వెళ్ళి ఆ భిక్షతోనే బతికేవాడు. సాయి మసీదు చుట్టూ దీపాలను వెలిగించేవాడు. అంతేకాదు అతను ఇచ్చిన మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో ప్రజలకు నయమయ్యేది. ఎవరి నుండి ప్రతిఫలంగా ఏమీ తీసుకోలేదు. ఇక్కడి ప్రజలకు భోజనం పెట్టడం ప్రారంభించారు. క్రమంగా బాబా ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. బాబాను కలవడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు రావడం ప్రారంభించారు. బాబా తలుచుకుంటే చాలు ఎక్కడ ఉన్నా కూడా పిచ్చుక్కి కాలికి దారం కట్టి లాగినట్లు వచ్చేవారు. బాబా లీలలు కథలు కథలుగా వ్యాప్తి చెందాయి. బాబా తన బిడ్డలతో 1 అడుగుని మీరు నా వైపు వేస్తే 10 అడుగులు నేను మీ వైపు వేస్తాను అని చెప్పేవారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.